బీఆర్ఎస్ కు మరో షాక్. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కారు దిగనున్నారు. కాంగ్రెస్ లో చేరనున్నారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు కోనప్ప. ఆయన అనుచరులు గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి కారణమైన వ్యక్తితో పొత్తు పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కోనప్ప. దీంతో జిల్లా అధ్యక్ష పదవికి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కోనప్ప కలవనున్నారు. కోనప్పతో పాటు ఓ జడ్పీ చైర్మన్, 5 జడ్పీటీసీలు, ఒక మున్సిపల్ చైర్మన్, 24 మంది కౌన్సిలర్లు, 6 ఎంపీపీలు, 100 మందికి పైగా సర్పంచ్లు కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సుమిత్ర, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అయిపోయారు. ఇందుకు సంబంధించి పార్టీ అనుచరులు తన అనుచరులతో సమీక్షా సమావేశాన్ని హైదరాబాద్ లో ఈ రోజు ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గానికి చెందిన కీలక నేతలంతా హైదరాబాద్ లో కోనప్పతో కలిసిన అనంతరం వారంతా కలిసి ఊకుమడిగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కోనప్ప సోదరుడైన కోనేరు కృష్ణ కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నట్టు మనకు సమాచారం అవుతుంది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని మూకుమ్మడిగా నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ లో కొనసాగిన కోనప్ప అనుచరులంతా కూడా ఒక్కసారిగా బీఆర్ఎస్ కు రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం ఇటీవల నిన్న బీఆర్ఎస్ బీఎస్పీ ఈ పార్టీల మధ్య జరిగిన చర్చలతో బీఎస్పీ పార్టీతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో బీఎస్పీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నాగర్ కర్నూలు ఎంపీ స్థానం కేటాయించడం దాదాపు ఖరారు కావడంతో బీఎస్పీ పోటీ చేయడం కారణంగానే సిర్పూర్ లో తాను ఓటమి చెందానని, లేని పక్షంలో తాను మరోసారి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా విజయం సాధించే అవకాశం ఉండేనని కోనప్ప అభిప్రాయపడుతున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ లో ప్రవీణ్ కుమార్ పోటీ చేయడం, తాజాగా ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ కు దగ్గర కావడం వంటి అంశాలను సాకుగా కోనప్ప చెబుతా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇక లాంఛనమే అని కోనప్ప అనుచరులు కూడా చెప్తున్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్స్.